అవునా? ఈ రోజు కనుక మీ నాన్నగారు ఉండుంటే ఎంత ఆనందపడేవారు. అన్నయ్య, నిన్నిలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందన్నయ్య. ఐఎమ్ హ్యాపీ. ఇది అసలు నిజమా కాలా? ఈ రోజు కోసం ఎన్నాళ్ళుగా ఎదురు చూశానో తెలుసా? అసలు ఎలా వచ్చారా కాళ్ళు? తెలియదు బామ్మ. ఊర్మిళ్ళని కాపాడాలని అరిచాను, మీరెవరూ రాలేదు. కళ్ళ ముందే ఊర్మిళ్ళ ప్రాణాలు పోతుంటే తట్టుకోలేక ప్రయత్నించాను, అంతే లేచాను. నిజంగా చాలా ఆనందంగా ఉందన్నయ్య. నాన్న ఉండుంటే ఇంకా బాగుండేదన్నయ్య. బావగారు, మళ్ళీ మన ఇంటికి మంచి రోజులు వస్తున్నాయనటానికి ఇది శుభసూచకం బావగారు. ఇంకంతా బాగుంటుంది. నిజమే వైదేహి, ఊర్మిళ్ళకి ఏదన్నా జరుగుంటే ఆ నింద నీ బిడ్డ మీద పడుండేది. అలా జరగకూడదని ఆ దేవుడు నాకు ఈ కాళ్ళిచ్చాడు, ఊర్మిళ్ళని కాపాడేలా చేశాడు. కారణం ఏదైతే ఏంటి, నీ కాళ్ళొచ్చాయి కదా, ఇది చాలు. ఇప్పుడు మీ నాన్న ఉండుంటే ఆయన ఆనందానికి అవధులుండేవి కాదు. ఇక్కడే ఉన్నాను కౌసల్య. మీ సంతోషంలో నేనెప్పుడూ భాగంగానే ఉంటాను. ఊర్మిళ, అసలు నీకు ఈ ఊరెవరు తగిలించారు? దుఃఖింపతగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితం. ఆత్మానాత్మ వివేకం అనిత్యములైన శరీరము త్వరగా తీయండి. నిత్యములు శాశ్వతములైన ఆత్మలను మీ అమ్మ ఇక్కడ ఊరేసుకుంటుంటే నువ్వేం చేస్తున్నావురా? వీడు కూడా పైన ఊరేసుకుంటున్నాడు. ముగ్గురం ఒకేసారిలో ఉరితాళ్లకి వేలాడడం ఏంటి? ఏం జరుగుతోంది? రండి. అంజీ, పెద్ద సుత్తి తీసుకురాపో. అది మామూలు పిండం కాదు, రాక్షస పిండం. అక్క చాలు. నేనేదైతే జరుగుతుందని ఊహించానో అదే జరుగుతోంది. నా బిడ్డ మీద నింద వేయటానికి కావాలని ఇదంతా చేస్తున్నారు. కళ్ల ముందే ఇంత జరుగుతుంటే కావాలని చేస్తున్నావంటావేంటి? నువ్వెన్ని చెప్పినా నీ బిడ్డే ఇంటికి శాపం. శాపమయ్యుంటే అవే ఉరితాళ్లకి ఈ పాటికి శవాలెలా వేలాడుతుండేవాళ్ళు. వరం కాబట్టే చావు వరకు వెళ్లిన మీరు మేం కాపాడటం వల్ల బతికారు. కాపాడి తప్పు చేశామేమో, వదిలేసుంటే పోయిండేది. బతికాకైనా అభిప్రాయం మార్చుకుంటారనుకున్నాను దేవాంశ్, కానీ వీళ్ళు మారరు. అంటే బిడ్డ మీద నింద పడకూడదని నన్ను కాపాడారన్నమాట. నా మీద ప్రేమతో కాదు,
అసలు ఆ కాళ్ళు కూడా ఆ బిడ్డ కోసమే వచ్చినట్టున్నాయి. కరెక్ట్ అక్క, బాగా చెప్పావు. నా బిడ్డ శాపమే అయితే బావగారికి కాళ్ళెలా వస్తాయి? ఇదొక్కటి చాలు నా బిడ్డ వరమని చెప్పడానికి. అవును, వైదేహి చెప్పింది నిజం. నిన్ను కాపాడదామని ప్రయత్నించాను, కాళ్ళు రాలేదు. కానీ వైదేహి బిడ్డ మీద ఎక్కడ నింద పడుతుందోనని ప్రయత్నించాను, కాళ్ళు వచ్చేసాయి. అంటే కాళ్ళు రావడానికి కారణం ఈ పిండమే. మీరందరూ శాపమని కోడే కూస్తున్నది నా పాలిటి వరమైంది. అందరికీ వరమే అన్నయ్య, శాపంలా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. దేవాంశ్, అందుకోసం ఎవరు ఊరు వేసుకోరు, అర్థమైందా? ఊర్మిళ, ఇక చాలా ఆపు. కాసేపు బిడ్డ కోసం వాదించడం ఆపే. ఇప్పుడు మీ ముగ్గురికి ఎలా ఉంది? ఎలా ఉంటుంది బామ్మగారు? ఎలా ఉంటుందని ఎలా అడుగుతున్నారు? ఈసారి ఉరితాడు దగ్గర తప్పించుకున్నాం. వచ్చేసారి తప్పించుకునే అవకాశం దక్కుతుందో లేక పైకి పోవడమో అని గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మనసు మంచిగా ఉంటే ఏ రైళ్లు పరిగెత్తవు. ఏదేదో ఆలోచించుకుని ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు మళ్ళీ చేయి. నీకు తెలియందే ఉంది ఇందు. మన పూర్వీకులు రాసిన వీలునామా ప్రకారం వరుసగా 18 సంవత్సరాలు ట్రస్ట్లో ఏ కార్యకలాపాలు జరక్కపోతే ట్రస్ట్ ఆస్తులన్నీ ప్రభుత్వ పరమైపోతాయి. అయితే ఇప్పుడు మొదలు పెడదాం దేవాంశ్. ఈ అక్షయ పాత్ర ఫౌండేషన్ మన నాన్న ఆశ, ఆశయం. దీన్ని ఎలాగైనా పూర్తి చేసి తీరాల్సిందే. ఊర్మిళ, వెళ్ళ పనైందా? అంతా అర్థమైందత్తయ్య. ఇక మొత్తం మనకు అనుకూలంగానే ఉంటుంది. పదండి. అవును మనవడా, 5 నెలలు కాదు 4 నెలల్లోనే పూర్తి కావాలి. అక్షయ పాత్ర అంటే మనం కట్టే బిల్డింగ్ కాదిందు. రాజకుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరి ఆమోదంతో రాజ్యాధిపతిగా ఉండే వ్యక్తి బాధ్యతగా దాన్ని యుతంగా నడపడం. అప్పుడంటే నాన్న మాటకి ఎవరూ ఎదురు చెప్పేవారు కాదు. కానీ ఇప్పుడైతే అలా కాదు. కానీ అలా ఉండాలి కదా. కుటుంబానికి కీడు జరుగుతుంది అంటే ఎవరైనా వద్దంటారు గాని మంచి పనంటే ఎవరు అడ్డుపడతారు? మేము అడ్డుపడతాం. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్షయ పాత్ర జరగనివ్వం. ఊర్మిళ, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే పళ్ళు రాల్తాయి. కాళ్ళొచ్చాయి కదా అని, చెయ్యి చంప అందుతుంది కదా అని ప్రతిసారి పళ్ళు రాలగొడతానంటే పరువు పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఊర్మిళ, ఇప్పుడు అక్షయ పాత్ర పూర్తి కాకపోతే జరగబోయేదదే. దాన్నెందుకు వద్దంటున్నావు? వాళ్ళకి ప్రత్యేకమైన కారణాలేవి ఉండక్కర్లేదు నానమ్మా. మనం అవునంటే వాళ్ళు కాదంటారు, అంతే. ఒప్పుకుంటే ఈ ఇంటి వాళ్ళు అవుతారు, లేదంటే ఈ ఇంటికి ఏమీ కాకుండా పోతారు. ఏంటిలకి భయపడుతున్నావా? ఇన్నాళ్ళు పెదనాన్న మీద భయంతోనో భక్తితోనో చేతులు ముడుచుకుని తలాడిస్తూ పడున్నావు. ఇప్పటి వరకు మనల్ని నీడలా వెంటాడే ఆ ఆత్మ ఇప్పుడు గడప దాటి కూడా లోపలికి రాలేదు. ఇంతకీ వీళ్ళని కాపాడుతున్న ఆత్మ ఎవరై ఉంటారో? ఇంకెవరు? ఖచ్చితంగా పెదనాన్నే అయ్యుంటారు. రేయ్, మన చేతుల్లో చచ్చిపోయినందుకు మన మీద పగ
వారసత్వాన్ని కాపాడుకోవాలనే కోరిక రెండు ఆత్మలా మారి మన వెంట పడేలా చేస్తున్నాయి. అది ఎవరి ఆత్మ అయినా కాని ఇంకే శక్తి అయినా కాని ఈ యంత్రాన్ని కలశంలో ఉంచి ఎవ్వరూ కదపకుండా చూసుకుంటే చాలు. లోపలికి అడుగు కూడా పెట్టలేదు. రేయ్ రే వాలి, వద్దురా. వాలి, స్వాహ, నిన్ను. ఏం చేస్తున్నారు ఇక్కడ? అమ్మా, వాళ్ళ ఆపు వైదేహి. ఆ యంత్రాన్ని కలశంలో పెట్టకుండా ఆపు. అది ఇంట్లో నుంచి బయటికి వేసేయమ్మా. అమ్మా, అది ఇంట్లో నుంచి బయటికి వెళ్తే గాని నేను లోపలికి రాలేనమ్మా. నీ బిడ్డను కాపాడలేనమ్మా. మాట్లాడండి. వేళ కాని వేళలో ముగ్గురు కలిసి ఇక్కడేం చేస్తున్నారు? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నేను మిమ్మల్ని అడిగాను. మేము నిన్ను అడుగుతున్నాం. ఈ వేళప్పుడు ఎందుకొచ్చావు ఇక్కడికి? నువ్వెందుకు వచ్చావో మేము అందుకే వచ్చాం. గదిలో నీళ్ళైపోతే తీసుకువెళ్దామని వచ్చాను. మీలా కుట్రలు కుతంత్రాలు చేయటానికి కాదు. ఏం మాట్లాడుతున్నావు? కుట్రలేంటి? మీరు ముగ్గురు కలిశారంటేనే నా బిడ్డకి ఆపద కలిగించడానికి ఏదో పథకం వేయబోతున్నారని అర్థం. చెప్పండి, మళ్ళీ ఏం చేయబోతున్నారు? రా, వచ్చావుగా, చూసుకో. నీ అనుమానం కూడా తీరిపోతుంది. ఏ టైంకి వెళ్తుందో, ఏ టైంకి వస్తుందో, ఏ కొంపలు ముంచుతుందోనని ఎదురు చూడాల్సి వస్తుంది. కాళ్ళు రాగానే కాన్ఫిడెన్స్ ఎక్కువై మాటలు కొత్తగా వస్తున్నట్టున్నాయి. ఎందుకు కాళ్ళొచ్చాయి అనుకుంటున్నావు కదా? ఇన్నాళ్ళు నా అవిటితనాన్ని ఆసరాగా తీసుకుని నీకిష్టం వచ్చినట్టు ఆడావు. ఇక ముందు మాత్రం అది జరగదు. అది గుర్తుపెట్టుకో. ఏంటి, మగాడినని రుజువు చేసుకోవాలనుకుంటున్నావా? ఆడదానిగా ఉండమంటున్నాను. ఆడదానిగా ఉన్నా కాబట్టి ఇన్నాళ్ళు మీ కాళ్ళు లేకపోయినా భరిస్తూ ఇక్కడే ఉన్నా. లేదంటే ఎప్పుడో వదిలేళ్లిపోయి ఉండేదాన్ని. నా దగ్గరుండి కూడా నువ్వు చేసింది అదే కదా. ఎప్పుడూ వదిలే ఉన్నావు. మీకోసం నా జీవితాన్నే త్యాగం చేసి ఉన్నాను కదా. మాటలు ఇలాగే వస్తాయి. ఏంటి, నా కోసం ఉన్నావా? కాదు, నీ కోసం ఉన్నావు. దశరథ రామయ్య పెద్ద కోడలన్న హోదా కోసం ఉన్నావు. రాజ్యాధికారం చేజిక్కించుకోవడానికి కాపు కాసుకొని కూర్చొని ఉన్నావు. కానీ నువ్వు అనుకున్నది ఏదీ జరగదు. నా సంగతి తెలిసి కూడా అలా ఎలా మాట్లాడుతున్నావు? ఈ ఊర్మిళ అనుకున్నది ఎప్పుడైనా చేయకుండా ఉందా? చేస్తావు, నువ్వేమైనా చేస్తావు. కానీ ఎంతవరకు చేయగలవు? నా భార్యగా, ఈ ఇంటి కోడలిగా ఉన్నంత వరకు మాత్రమే. అంటే మీ ఉద్దేశం? నీకు అర్థమైన ఉద్దేశమే. ఒక్కసారి నువ్వు నా భార్యవి కాదు అని నేననుకున్నాను అంటే నువ్వనుకున్నదేదీ జరగదు. ఇక నుంచి నా పక్కన నాతో జీవితం పంచుకునే భార్యగా, ఈ బాధ్యతలు పంచుకునే కోడలిగా ఉంటే ఈ ఇంట్లో నీకు స్థానం ఉంటుంది. లేకపోతే నీ స్థానంలోకి వేరొకరిని తీసుకురావాల్సి ఉంటుంది. ఎప్పుడైనా మన ప్రవర్తనే మనం ఉండే చోటుని నిర్ణయిస్తుంది. అది మార్చుకోకపోతే మనం ఉండే చోటు మారుతుంది. నువ్వే ఆలోచించుకో. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇన్ని రోజులు దేవాంశ్ గారు అన్ని చూసుకున్నారు సార్. ఇప్పుడు మీరు కూడా వచ్చారు కాబట్టి మన కంపెనీకి డబుల్ లాభాలు వస్తాయి సార్. మేమందరం చాలా సంతోషపడుతున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. సరే సార్. కంగ్రాట్స్ అన్నయ్య. థ్యాంక్స్ రా.
సార్ 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 మన కంపెనీలో సెపరేట్ గా యూనియన్లు పెట్టి మీకు వ్యతిరేకంగా ధర్నాలు చేసి మిషన్లు ఆపేశారు సార్. మీరు వచ్చి ఒక్కసారి మాట్లాడండి సార్. పద. అనయ్య నువ్వు ఇక్కడే ఉండు, చిన్న విషయం నేను చూసుకుంటాను. సాయంత్రం మనకి ఆడిటింగ్ ఉంది, అది దగ్గరుండి చూసుకో. మనం వెళ్దాం పద. సార్ జాగ్రత్త దేవా. బావ అలాగే అంటాడు వైదేహి. చూడు రక్తం ఎలా కారిపోతుందో. ఒక అరగంట గంట అంతే. వైదేహి వద్దు, నాకేం కాదు. వైదేహి పాపాత్మురాలా, నీకేమన్యాయం చేశానే? ఎందుకు అందరూ కలిసి నా బిడ్డ మీద పడుతున్నారు? వాదనలకి ఇది టైం కాదు, టైం కాదు వైదేహి. చెప్పానుగా, ముందా జ్యూస్ తాగు. నేనే నీ బావని హాస్పిటల్ కి తీసుకెళ్తా. వైదేహి ఈ చెంచల మాట నమ్మొద్దు, మనకి మన బిడ్డ ముఖ్యం వైదేహి. కానీ వైదేహికి నువ్వు ముఖ్యం దేవాంశ్. తాగేస్తుంది చూడు. తాగే అమ్మా, తాగి 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 తాగి. ఇప్పుడు నీకు జ్యూస్ వచ్చింది కదా, అది నువ్వు తాగాలమ్మా. అలా తాగితే నీ బిడ్డ ప్రాణాలు పోతాయి. ఇక్కడ నీ బావ ప్రాణాలతో ఉంటాడు. అక్కడ దేవాంశ్ పైకి పోతాడు. ఈ జ్యూస్ తాగితే నువ్వు పైకి పోతావు. చావండి అందరూ. త్వరగా తాగు, త్వరగా తాగు. నీ కుటుంబం మొత్తం ఒక ఎత్తు అయితే ఈ వైదేహి ఒక్కత్తి ఒక ఎత్తు. నా పొగకి ప్రతిసారి అడ్డుపడుతూనే ఉంది. రాణి వస్తే నిన్ను అడ్డం పెట్టుకుని ముందు దాని ప్రాణాలు తీస్తా.
భగవంతుడా, నా బావ ఎక్కడున్నాడు? ఒక్క క్షణం గడిచే కొద్దీ బావకు ప్రాణాపాయం పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఎలా నా బావని కాపాడుకోవాలి? నీకేమైంది చిట్టి తల్లి? ఆపదుంటే అమ్మ అని పిలిచి చెప్తావనుకున్నానే. ఏమైంది నీకు? ఎందుకు మీ నాన్న ఇంత పెద్ద ఆపదలో ఉన్నారు? ఒక్క మాట కూడా చెప్పలేకపోయావు. చెప్పు తల్లి, చెప్పు తల్లి. చెప్పు తల్లి. అక్కడ మీ నాన్నకి ఏదైనా జరిగితే ఇక్కడ మీ అమ్మ ప్రాణాలతో ఉండదు తల్లి. నువ్వు నోరు మెదపకపోతే ముగ్గురు మా రాక్షసుల కుట్రకి బలైపోతాం. చెప్పు తల్లి, చెప్పు, చెప్పు తల్లి. అదే ప్రాణాలు వదిలేస్తుంది. అమ్మా, ఇదే నాన్నను బంధించిన ప్రదేశం. ఆ రాక్షసులు ఉంటారు. ఇక్కడ నుండి జాగ్రత్తగా వెళ్ళమ్మా. అమ్మా అమ్మా అమ్మా, చెప్పమ్మా. ఏంటమ్మా? హాస్పిటల్ కి ఫోన్ చేసి డాక్టర్ని రమ్మని చెప్పమ్మా. నాన్న ప్రాణ పరిస్థితిలో ఉన్నాడు. నాన్నని కాపాడుకోవాలి. డాక్టర్, డాక్టర్, నా భర్త ప్రాణాపాయంలో ఉన్నాడు. అడ్రస్ ఇక్కడ హరే రామ హరే కృష్ణ మందిరంలో పాడుపడ్డ బంగ్లాలో ఉన్నాడు. తొందరగా రండి. చిట్టి తల్లి, ఎక్కడమ్మా? అదా ఆ బిల్డింగా? అవునమ్మా, వెళ్ళు. సరే. అమ్మా, నువ్వటు వెళ్ళమ్మా. వెళ్ళు. హలో. హలో దేవాంశ్. కాదండి, నేను డాక్టర్ మంజులాని మాట్లాడుతున్నాను. డాక్టర్, మా తమ్ముడు ఫోన్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఏమైంది మా తమ్ముడికి? మణికట్టు దగ్గర నరం కట్టయి రక్తం చాలా వరకు పోయింది. నాది, నా బావది, నా కడుపులో ఉన్న బిడ్డది ఒకటే రక్తం. అంటే నువ్వు గర్భవతివా? ఏ గర్భవతి రక్తదానం చేయకూడదు. నా బావ ప్రాణాలతో ఉండనప్పుడు నేను ప్రాణాలతో ఉండడం అనవసరం. తన కడుపులోని బిడ్డకి ప్రమాదమని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. తాను చనిపోతానని బెదిరించి మరీ రక్తమిస్తోంది. డాక్టర్, నేను వస్తున్నాను. ఇద్దరిని జాగ్రత్తగా చూసుకోండి. ఓకే.
అమ్మా తమ్ముడికి ఏదో ప్రమాదం జరిగినట్టుంది. రక్తం అవసరం అయితే వైదేహి ఇస్తుందంట. దేవాన్ష్కి ప్రమాదమా? ఏం జరిగింది? తెలీదమ్మా, కానీ ప్రస్తుతానికి దేవాన్ష్కి ఏ ప్రమాదం లేదంట. వాడికి ఏం కాకుండా వైదేహి బ్లడ్ ఇస్తుందంట. తన కడుపులో బిడ్డకి ప్రమాదం అంటున్నారు డాక్టర్. నేను హాస్పిటల్కి వెళ్తానమ్మా, త్వరగా తీసుకొని వచ్చేస్తాను. తొందరగా రానికి. అలాగే. ఆయనకి సరిపడా బ్లడ్ ఇచ్చామమ్మా. ఇంకా అవసరం లేదు. కాసేపట్లో స్పృహలోకి రావాలి. వస్తే ఏ ప్రమాదము లేనట్టే. కానీ స్పృహలోకి రాలేదంటే డాక్టర్, రాకపోతే ఏమవుతుంది? రక్తం ఇస్తే మా బావ బతుకుతాడు అన్నారు కదా, మళ్ళీ ఏదేదో మాట్లాడతారండి. మా బావకేమీ కాదు కదా, మా బావకేమీ కాదు కదా. ఏమీ కాకూడదనే మా ప్రయత్నం మేము చేసి మిగతా భారం ఆ దేవుడిపైన వేశాం. ఇక నీ అదృష్టమే. బావా, డాక్టర్ ఏదేదో అంటున్నారు, కానీ నీకేమీ కాదు బావా, నీకేమీ కాదు. మన చిట్టి తల్లి చెప్పింది కదా, నీకేమీ కాదు. నాకు నమ్మకం ఉంది. లే బావా, బావా. మన పాప, నువ్వు, నేను, మన ప్రాణం ఒకటే అన్నావు కదా బావా. బావా, బావా, నీకేం కాదు బావా. మన చెట్టు తల్లి చెప్పింది కదా, నీకేం కాదు. వైదేహి, నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నువ్వు నా దగ్గరికి ఎలా వచ్చావు వైదేహి? మన చిట్టి తల్లి బావా, కానీ నువ్వెక్కడున్నావో దారి చూపించింది. వాళ్ళ నుంచి నిన్ను కాపాడుకునేలా చేసింది. నీకేం కాలేదు కదా బావా? మీరిద్దరూ ఉండగా నాకేమవుతుంది వైదేహి? మీ ఇద్దరి మాటలు, మీ ఇద్దరి ఊపిరి పోతున్న నా ప్రాణాన్ని నిలబెట్టాయి. దేవాంశ్, బావగారు, దేవాంశ్, దేవాంశ్. ఇంకా ఏడుస్తావేంటమ్మా? ఆయన బాగానే ఉన్నారుగా. ఇప్పుడు మీరు ప్రాణాలతో ఉన్నారంటే కారణం మీ భార్యనే. సమయానికి హాస్పిటల్కి తీసుకురావడమే కాకుండా బ్లడ్ దొరకకపోతే తన బిడ్డకి ప్రమాదం అని చెప్తున్నా వినిపించుకోకుండా తన బ్లడ్ ఇచ్చింది. తర్వాత ఇదిగో మీ అన్నయ్య తక్కువ టైంలోనే బ్లడ్ డోనర్స్ని ఒప్పించి మీకు బ్లడ్ ఇచ్చేలా చేశారు. ఫ్యాక్టరీలో గొడవ అనగానే నా మనసు ఎందుకో కీడు శంకించిందిరా. నేను కూడా వస్తే ఇలా జరుగుండేది కాదు. చంచల బయటకు వస్తుందని, ఇలా చేస్తుందని ఊహించలేదన్నయ్య. వైదేహి, నువ్వెందుకు ఇంత పిచ్చి పని చేసావు? బిడ్డకేమైనా అయితే? ఏం కాదు బావా. కాదని తను చెప్పాకే నిన్ను బతికించుకోవడం కోసం డాక్టర్లను ఇబ్బంది పెట్టాను. తను చెప్పిందా? ఎవరు చెప్పారు? ఇంకెప్పుడు ఇలా చేయొద్దమ్మా, బిడ్డకి ప్రమాదం. డాక్టర్, ఇప్పుడు బిడ్డకేం ప్రమాదం లేదు కదా? లేదు, సమయానికి మీరు బ్లడ్ తీసుకొచ్చారు కదా, అందువల్ల తన దగ్గర నుంచి చాలా తక్కువ తీసుకున్నాం. తల్లికి బిడ్డకి ఏ ప్రమాదం లేదు. బావా,
ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఇదిగో ఈ పాలు తీసుకో. నువ్వెందుకు తెచ్చావు వైదేహి? చిన్న చిన్న పనులు చేసుకోవచ్చని డాక్టర్ చెప్పారు కదా బావా. పైగా నీ గాయం నయమయ్యే వరకు నువ్వు ఏ పనులు చేయకూడదు. ముందు పాలు తీసుకో. అయినా మంచు పడుతుంటే ఇక్కడేం చేస్తున్నావు బావా? మనుషులు మిగిల్చే బాధ నుంచి ఉపశమనం కలిగించేది ఈ చల్లటి ప్రకృతే కదా వైదేహి. ఆ చందమామను చూడు, ఎంత ప్రశాంతంగా ఉందో. అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించట్లేదు? అవును బావా, ఇలా ఎంతసేపు చూసినా తనివి తీరదు. అమ్మా అమ్మా చిట్టి తల్లి. వైదేహి బావా, చిట్టి తల్లి మాట్లాడుతుంది బావా. అవునా? అవును బావా. నీకు వినిపించడం లేదా? లేదే. అమ్మ చిట్టి తల్లి. అమ్మా ఇప్పుడు వినిపించిందా? నాకేం వినిపించట్లేదే. చిట్టి తల్లి, ఇప్పుడే ఒక గండ నుంచి గట్టెక్కాం. మళ్ళీ ఏం ఆపద తలపెట్టబోతున్నారు? ఏం జరగబోతుంది? ఆపదేం లేదమ్మా. నాకు కూడా వెన్నెలంటే చాలా ఇష్టం. అవునా? బావా, ఇప్పుడు మనకేమీ ఆపద లేదంట. అలాగే మనలాగే పాపకు కూడా వెన్నెలంటే చాలా ఇష్టమంట. అవునా? నిజమేలే. వెన్నెలని చందమామని ఇష్టపడని పసిపిల్లలు ఎవరుంటారు? అందుకే చందమామని చూపిస్తే పిల్లల ఏడుపు ఆగిపోతుంది. అల్లరి చేయకుండా గోరు ముద్దలు తింటారు. మన బిడ్డ అంతే అన్నమాట. బావా, గోరుముద్దంటే గుర్తొచ్చింది. ముందు నువ్వు పాలు తాగు, చల్లారిపోతాయి. నేను కూడా తాగుతా, నువ్వు కూడా తాగు. నీకోసమని తెస్తే నన్ను తాగమంటావేంటి బావా? ఇద్దరం కలిసి తాగుదా ఉంటున్నాను వైదేహి. నువ్వు తాగితే పాప ఆకలి కూడా తీరుతుంది. కావాలంటే అడుగు. చిట్టి తల్లి, చూసావా మీ నాన్న వేషాలు? ఇలాగే ఏదో ఒకటి చెప్పి నాతోనే తాగించేస్తారు. మరి నీకు ఇవ్వకుండా నాన్నొక్కరే ఎలా తాగుతారమ్మా? అమ్మో, అప్పుడే నాన్న పార్టీ అయిపోయావా? ఏంటి, పాప నిన్నే పాలు తాగమంటుంది కదా? చిట్టి తల్లి, నువ్వు కూడా నన్ను ఏడిపిస్తుంటే నవ్వుతావేంటి? బావా, తుడుస్తావా లేదా? చెప్పు చిట్టి తల్లి. చిట్టి తల్లి అంటే నువ్వే తుడుచుకో అని అర్థం. అది కాదు బావా. పాప ఇప్పటి వరకు మాట్లాడింది కదా, ఇప్పుడు మాట్లాడడం లేదేంటి? చిట్టి తల్లి, ఏమైందమ్మా? ఎందుకు మాట్లాడడం లేదు? ఏమైంది? బావా, లే బావా. హే, ఎక్కడికి వైదేహి? వెళ్దాం పద బావా. ఇక్కడే బావా, ఇక్కడే మాట్లాడింది. చిట్టి తల్లి, ఇప్పుడు మాట్లాడు. ఏమైంది వైదేహి? పాప మాట్లాడుతుందా లేదా? లేదు, మాట్లాడదు బావా. ఎందుకు మాట్లాడదు? ఇప్పటి వరకు మాట్లాడింది కదా. పైన చూడు బావా, చందమామని మబ్బులు కమ్మేస్తున్నాయి. అయితే పాప వెన్నెల ఉన్నప్పుడే మాట్లాడుతుంది బావా. అర్థమైంది వైదేహి. అందుకే నువ్వు వెన్నెల్లో ఉన్నప్పుడు మాత్రమే పాప నీతో మాట్లాడేది, లోపల ఉన్నప్పుడు మాట్లాడేది కాదు. అవును బావా. ఇప్పుడు ఈ మేఘాలడ్డు రావాలా? తల్లి బిడ్డల మధ్య మీ అడ్డేంటి? వెళ్ళండి. అమ్మా, చిట్టి తల్లి, బావా, పాప మాట్లాడుతోంది.
ఇక నా చిట్టి తల్లితో మాట్లాడాలంటే వెన్నెలకి రావాలి అంతే. అవునమ్మా, పాలు తాగావు కదా, ఆ పాలు మీసాలా అంటుకుంటే నాన్న నవ్వుతున్నారు. నువ్వెందుకు నవ్వుతున్నావు? పాప మీసాలు మిమ్మల్ని తీయమని చెప్తుంది కదా, తీయండి బావా. తుడు బావా. సరే. ఏం కాలేదంటావేంటి? నువ్వు ఒకదానివి. అయ్యో, కాలు వాపు వచ్చింది. బావా, కడుపుతో ఉన్నప్పుడు కాళ్ళు వాపు రావటం సహజం. నువ్వు ఊరుకో, నీకేం తెలీదు. ఏమైంది మనవడా? చూడిందు, వైదేహి కాళ్ళెలా వాచిపోయాయో. ఏం కాదని చెప్తూ అలాగే కుంటుకుంటూ తిరుగుతుంది. ఇప్పుడు ఇలా కాలు వాపు రావటం సహజమే కదమ్మమ్మా. చెప్తే వినటం లేదు చూడు. అవును మనవడా, కొంచెం నూనె రాసి వేణీళ్లతో కాపడం పెడితే అదే తగ్గిపోతుంది. అప్పుడు ఆ పనన్నా చెయ్యాలి కదా. లక్ష్మమ్మ, నూనె వేడినీళ్ళు తీసుకురా. సరే, ఆ పని లక్ష్మమ్మ చేస్తుంది గాని నువ్వెక్కడికో బయలుదేరినట్టున్నావు కదా, వెళ్ళిరా. వైదేహికి ఇలా ఉంటే నేనెక్కడికెళ్తానమ్మా? లక్ష్మమ్మ, తొందరగా తీసుకురా. బావా, ఏం కాదు బావా, నేను చూసుకుంటాను, నువ్వెళ్ళు. నువ్వు అలాగే అంటావు. అందరి గురించి ఆలోచిస్తావు గాని నీ గురించి మాత్రం ఏం పట్టించుకో. దేవాంశ్, నువ్వు చేయడమేంటి నాన్న? లక్ష్మమ్మ రాస్తుందని చెప్తున్నాను కదా. నేను రాస్తే ఏమవుతుందమ్మా? ఓహో, వైదేహి కాళ్లు పట్టుకుంటున్నానా? తను ఇంటి వారసత్వాన్ని. ఇదిగో వైదేహి, ఈ లేపనం తీసుకొచ్చాను. ఇందులో గమ్ముకు సంబంధించిన కెమికల్స్ అన్నీ యాడ్ చేశాను. చూడ్డానికి లేహ్యంలాగే ఉంటుంది, కానీ ఒక్కసారి పెదాలకు రాసుకుంటే 2 పెదాలు ఓపెన్ అవ్వవు. ఇదిగో వైదేహి, ఈ లేహ్యం పూసుకొని ఈ రోజు వాళ్ళు ఏం చేయబోతున్నారో చెప్పేయచ్చు. సరే బావా, ఇదిగో పూసుకుంటున్నాను. అవును బావా, ఇది ఎవరు పూసుకున్నా వాళ్ళకేం జరగబోతుందో తెలిసిపోతుందా? అదే కదా వైదేహి, ఈ లేహ్యం తాలూకు మహిమ నీ కడుపులో ఉన్న బిడ్డకి, నీ భర్తనైన నాకు ఏం జరగబోతుందో తెలుసుకోవాలనే నిన్ను పూసుకోమంటున్నా. ఇక మీదట మీరు తెలుసుకోవడం కాదు, ఆ లేహ్యం పూసుకుని మీరేం చేయబోతున్నారో మేము తెలుసుకుంటాం. సరే బావా, నువ్వేదో పనుందని వెళ్తానన్నావు కదా, నువ్వెళ్ళు. నేను హాల్లో కూర్చొనుంటాను. అమ్మమ్మ అత్తయ్య ఉంటారు కదా. మరి లేహ్యం? నేను రాసుకున్నాను కదా, మిగిలింది ఇక్కడే ఉండని. అది పెదాలకి రాసుకోవాలని, రాసుకుంటే జరగబోయేది తెలుస్తుందని ఎవ్వరికీ తెలియదు కదా. ఏంటి ఎవరు పట్టించుకోవడం లేదు? నా మాటలు వినిపించట్లేదా ఏంటి? ఏంటిది? అయ్యో, అమ్మా, నాకు పోయకుండా మీరు పూసుకున్నారా? నేను పూసుకుంటాను. కొడతానండి, నేను పూసుకుంటాను. అంటే మీరంటున్నది ఆ లేహ్యం వల్ల మీ పెదాలు అతుక్కుపోయాయా?
దానివల్ల అమ్మా మళ్ళీ బుక్ అయిపోయావురా దేవుడా. అమ్మో వాళ్ళు వస్తే మనం అందరం బుక్ అయిపోతాం. పదండి బయటకు వెళ్దాం. పదండి పదండి త్వరగా త్వరగా ఊర్మిళ. అమ్మా త్వరగా. రిలాక్స్. తగిన శాస్తి జరిగింది, ఇక మాట్లాడలేదు. నా బిడ్డ గురించి తప్పుగా మాట్లాడినందుకు వీళ్ళకిలా కావాల్సిందే బావా. అయ్యో కర్మ, ఎంత ప్రయత్నించినా నోరు తెరుచుకోవడం లేదే. ఏం కలిపి చచ్చారా? అయ్యో దేవుడా. అమ్మా నాటుకోడి కూర అదిరిపోయింది. నాటుకోడే. ఏంది మాట చూస్తున్నావు? నేను ఇక్కడ పొద్దున్న నుంచి మంచినీళ్ళు కూడా తాగక ఆపసోపాలు పడుతుంటే కోడి కూర పీకల దగ్గర మెక్కొస్తావా? ఏంటి అలా పిచ్చి పిచ్చిగా సైకిల్ చేస్తున్నావు? నాకేమైనా అర్థమవుతుందా? నేను ఇలాగేమైనా మోగండా? నువ్వు మామూలుగా మాట్లాడితేనే అర్థం కాదు అంటే నాకేం అర్థమవుతుంది? మంత్రగాడిని పిలవాలా? ఓ డాక్టరా, మాట్లాడాలే. మనిషి శరీరంలో ఏవైనా భాగాలు అతుక్కుంటే 2-3 రోజుల్లో వాటంతట అవే విడిపోతాయంట. ఏ మందులు అవసరం లేదులే. 3 రోజులు ఈలోగా నేను చచ్చిపోయేలా ఉన్నాను రా. కనీసం నీళ్ళైనా తాగేలా ఏదో చేయరా. మందు తాగుతావా? మందు కాదు అమ్మ, నీకు ఇలాంటి అలవాట్లు ఎప్పటి నుంచి ఉన్నాయా? నీళ్లు 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 నీళ్లు. ఓ మంచి నీళ్ళా? నీళ్లు తాగేలా ఉంటే తిండే తింటావు కదమ్మా. నోరు తెరుచుకునేదాకా తినేదే లేదు. నువ్వెక్కువ ఆవేశపడితే అలిసిపోయి ఇంకా దాహం వేస్తుంది. ఆ తర్వాత స్పృహ కోల్పోయి పడిపోతావు. అందుకని ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు. నువ్వు కూర్చో. ఓ నువ్వు తాగలేవు కదా, ఏం చేస్తావు? నోరు తెరుచుకునేంత వరకు తప్పదు. ఇది ఒక అందుకు మంచిదేలే. పడక గది చాలా ప్రశాంతంగా ఉంటుంది. వెళ్ళం పరిస్థితిలా ఉంది. ఏమీ తాగకపోతే తినకపోతే ఏమవుతుందని ఆలోచించకుండా ప్రశాంతంగా ఉంటుంది అంటున్నాడు చూడ. అవునులే, ఇన్నాళ్ళు కాళ్ళు పడిపోయాయని వెక్కిరించాను కదా, ఇప్పుడు నాకు నోరు పడిపోయిందని వెక్కిరిస్తున్నాడు. ఇప్పుడు ఈయన ఏ సహాయం అడిగినా ఇంకా లోకువైపోతాను. అస్సలు ఈయన పట్టించుకోకూడదు. అయ్యో దాహం తట్టుకోలేకపోతున్నానే. ఏదో ఒకటి చేయమని అడక్క తప్పేలా లేదు. ఏంటంత దీనంగా చూస్తున్నావు? ఓ దాహం వేస్తుందా? పాపం, ప్రాణం పోయేలా ఉంది. అయినా ప్రాణమే కదా, దానికెందుకు అంత భయం? ప్రాణాలు తీయాలనుకునే వాళ్ళకి ప్రాణం అంటే విలువ లేదు కదా. ఏంటి కోపం వస్తుందా? కోపం వచ్చినా ఇప్పుడు ఏమీ చేయలేదు. సరే, దాహం వేస్తుంది అని చెప్పావు కదా, ఆలోచిస్తాను. ఐడియా. తిండి ఎలాగూ తినలేవు, ఈ జ్యూస్ మాత్రం తాగడానికి మంచి ఐడియా ఉంది. చెప్పనా? ఏదో ఒకటి తొందరగా ఇవ్వరా మగడా. చూసో ఊర్మిళ, నువ్వు నా గురించి ఎప్పుడూ పట్టించుకోకపోయినా నేను మాత్రం నీ గురించి ఎంత ఆలోచిస్తున్నాను. అలానే నీ మీద ప్రేమతో ఆలోచిస్తున్నాను అనుకోవద్దు. శత్రువుకైనా ప్రాణం పోయే పరిస్థితి వస్తే
గుక్కెడు నీళ్లు పోయమంటారు. నువ్వు తాళి కట్టిన భార్యవి, నీకు నీళ్లు పోయినా చెప్పు, పోస్తాను. కానీ ఎలా అని అర్థం కావట్లేదు. ఎన్నంటావో అనుకో, ఇప్పుడు టైం నీది. ఇంతకీ ఏం వెతుకుతున్నాడో? ఒక నిమిషం, జ్యూస్ పట్టుకో. సారీ ఉర్మిళ, నీకోసం నేను చాలా ట్రై చేశాను, చాలా వెతికాను, బట్ తప్పట్లేదు. అయ్యో, ఈ ద్రోహిని శిక్షించాల్సిందే. ఉరి తీయండి తన్ని. బాబా, తప్పు చేసిన వాడు ఎవడైనా సరే వాడిని శిక్షించాలి, ఉరి తీయాలి. బాబా, తప్పు చేసిన వాళ్ళందరికీ గుణపాఠం కావాలి. వీడిని ఉరి తీయండి. బాబా, అవును, నన్ను శిక్షించాల్సింది. నన్ను నమ్ముకున్న నా వాళ్ల నమ్మకాన్ని పోగొట్టుకున్నాను. ఈ శిక్షకు అర్హుణ్ణి. నాకు బ్రతికే అర్హత లేదు. నన్ను ఉరి తీయండి. వైదేహి, ఏమైంది వైదేహి? ఏమైంది వైదేహి నీకు? ఇలాంటి పీడకలు వచ్చిందేంటి? అయినా బావ తప్పు చేయడం ఏంటి? శిక్షించమని అడగడం ఏంటి? పైగా వేకు జామున ఇలాంటి కలొచ్చిందేంటి? ఈ పీడకల దేనికి సంకేతం? వైదేహి, ఏమైంది? ఏం మాట్లాడవేంటి? ఏం లేదు బావా. ఏం లేకపోవడమేంటి? ఇంకా సూర్యుడు కూడా రాలేదు, అప్పుడే లేచి ఏం ఆలోచిస్తున్నావు? పడుకోవచ్చు కదా. ఏం లేదు బావా, ఏదో పీడకల, సరిగా నిద్ర పట్టడం లేదు. సరే, ఇంకేం ఆలోచించకుండా ముందు నువ్వు పడుకో. పడుకో వైదేహి, పడుకో. అమ్మా, ఇప్పుడు ఏమైందని అంత కంగారు పడుతున్నావు? కాదు నాన్న, తాళి పెరుక్కుపోవడం అంటే అదొక ఆపశకునం. ఏం అనర్థం జరుగుతుందోనని నాకు భయంగా ఉందిరా. అయినా జాగ్రత్తగా వస్తావు కదా, ఇలా ఎలా పడ్డావు? మెట్ల మీద నీళ్ళు ఏమైనా పడ్డాయా? అదిగో మినువులు. ఆ మినువులు ఇక్కడికి ఎలా వచ్చాయి? ఏంటి మమ్మల్ని అనుమానంగా చూస్తున్నారు? ఇవి కూడా మేమే వేశామంటారా ఏంటి? అనండి. ఇందాక పన్నమ్మాయి పైనుంచి మినుములు తీసుకొచ్చింది కదా, అవే పడుంటాయి. వదిన ఆపు. ఏ చిన్న సంఘటన జరిగినా మా బిడ్డ మీద నింద వేయడం నీకు బాగా అలవాటైపోయింది. దేవాంశ్, ఇంత జరిగినా ఇంకా నింద వేస్తున్నామనంటే ఏం చేస్తాం? ఊర్మిళ, ఇలాంటి వాదనలే వద్దని ఇంతకు ముందు చెప్పాను కదా. వాదించట్లేదు అత్తయ్యా, నేను చెప్పేదొక్కసారి వినండి. అక్కడి నుంచి మెట్ల మించి దొర్లుతూ వైదేహి కింద పడింది. మామూలుగా అయితే వైదేహి కడుపు పోవాలి, కాని చిన్న గీత కూడా పడలేదు. లోపల వేసుకున్న తాళి మాత్రం బయటకొచ్చి పేరుకుపోయింది. అంటే దేవాంష్కి కీడు జరగబోతుంది. దీన్ని బట్టి ఏమర్థమైంది? ఆ పిండం మనకి గండమే తప్ప దానికి ఏమీ కాదు. అక్క చాలు,
ఇంత కింద పడినా నాకేం కాలేదు. ఆ మంచి కనిపించడం లేదా నీకు? అయినా ఇప్పుడు నీతో వాదించే ఓపిక నాకు లేదు. అత్తయ్య, ఏ కీడు జరగకుండా ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. మామూలుగా అయితే గౌరీ పూజ చేసి మళ్ళీ పుస్తలు మార్చాలమ్మా. కానీ మీ అమ్మ మావయ్య గారు పోయారు కాబట్టి ఇంట్లో వ్రతం చేయకూడదు. ఇంట్లో చేయకపోతే ఏమైంది? పూజారి గారికి చెప్పి గుళ్ళో చేయిద్దాం. మనవడా, తాళి లేకుండా అలా ఉండకూడదు. ముందు ఒక పసుపు కొమ్ము తెచ్చి మనవరాలు మెళ్ళో కట్టు. ఇందు, ఏదో అనుకోకుండా జరిగిన దానికి అందరూ ఎందుకు అంత కంగారు పడిపోతున్నారు? దేవాంశ్, నీకు తెలీదు, ఇదలా తీసిపడేసే విషయం కాదు. ఇక నుంచి నువ్వు ప్రతిక్షణం జాగ్రత్తగా ఉండాలి. అవును బాబా, నా మనసు కీడు శంకిస్తోంది. అన్ని చెడు శకునాలే కనిపిస్తున్నాయి. అమ్మమ్మ చెప్పినట్టు చెయ్యి. లక్ష్మమ్మ, ఒక పసుపు తాడికి పసుపు కొమ్ము కట్టి తీసుకురా. అలాగేనమ్మా. కట్టు మనవడా. చిట్టలి, చెప్పు చెప్పమ్మా. మాట్లాడుతున్నావా? ఎప్పుడెప్పుడు చీకటి పడుతుందా, పెన్నెలేస్తుందా, నీతో మాట్లాడదామా అని ఎంత ఆత్రంగా ఎదురు చూస్తున్నానో తెలుసా? పొద్దున్న నుంచి ఏం జరిగిందో, నేనెంత కంగారు పడుతున్నానో నీకు తెలుసు కదా తల్లి. ఏదో ఆపద రాబోతుందంటున్నారు. ఏం ఆపద అది? చెప్పమ్మా, చెప్పు చిట్టు తల్లి, చెప్పమ్మా. ఆపద ఉందమ్మా. రంగుల పండుగ రోజు. రంగుల పండుగ రోజు అంటే హోలీ. ఇంకా 2 రోజులే ఉంది. ఏ ఆపద రాబోతుంది తల్లి? ఏం ఆపద రాబోతుంది? అమ్మా, ఇది మాత్రం తెలీదమ్మా. నీకు తెలియకపోవడం ఏంటమ్మా? అన్ని తెలిస్తాయి కదా. చెప్పమ్మా, చెప్పు చిట్టు తల్లి, చెప్పు చిట్టు తల్లి. ఏమో, అది మాత్రం తెలియడం లేదు. కానీ ఆ రోజు మాత్రం ఏదో జరగబోతుందమ్మా. చాలు, అడిగేది నిన్నే. చెప్పు మిళ. నాకు సంబంధం లేని విషయాలు నన్నేమీ అడగద్దు. నా మీద చేయి చేసుకుంటావా? దీన్ని చేయి చేసుకోవడం అనరు, కానీ జరిగిందేంటో చెప్పకపోతే అది కూడా జరుగుతుంది. ఏం చెప్పాలి నీకు? ఉదయం వైదేహి మెట్ల మీద నుంచి పడినప్పుడు నేను పైకెళ్లాను, నాకేం కాలేదు అన్నావు. నీకేం కానిది తనకయ్యిందంటే ఆ మినువులు నువ్వే వేసుండాలి. ఏం మాట్లాడుతున్నావు? నేను వేయడమేంటి? పన్నమ్మాయి తెస్తుంటే పడ్డాయి అని చెప్పాను కదా. ఇంకా నయం, వైదేహి మెడలో తాళి కూడా నేనే తెంచానని అనలేదు. అక్క, రా, నేనే మినుములేసానని నువ్వు కూడా అనుకుంటున్నావా? ఏం చేయబోతున్నారక్క? బావుంది. ఈయనేమో ఏం చేసావని అడుగుతాంటే నువ్వేమో ఏం చేయబోతున్నావని అడుగుతున్నావు. ఎలా కనిపిస్తున్నాను మీ అందరికీ? అక్క, మంచిగా అడుగుతున్నాను, చెప్పు. ఏం చేయబోతున్నారు? ఏం జరిగింది వైదేహి? ఏం జరుగుతుంది? దాని మొహం ఏదో పిచ్చిగా వాగుతుంది. నువ్వు ఇలా అడిగితే చెప్పవక్క. వదులు వైదేహి. అరే వైదేహి, అరే వైదేహి, వదులు. ఏం చేస్తున్నావు? పిచ్చిపోతుందా నీకు? వైదేహి, అయ్యో వైదేహి, వైదేహి ఆగు. వైదేహి ఆగు. ఆడవిన ఆగ.
వైదేహి ఏంటి ఆవేశం? బావుగారు, నేను ఆవేశపడకపోతే నా బిడ్డ ప్రాణాలు పోతాయి. వీళ్ళేం చేయబోతున్నారో తెలియాలి, లేదంటే చావాలి. ఆగండి. కదిలారో అగ్గి పొళ్ళ గీసి పైన పడేస్తా, కాలి బూడిదైపోతారు. మేమేం ప్లాన్ చేయడం లేదు వైదేహి, మమ్మల్ని నమ్మవేంటి? నాకు తెలుసు మీరు హోలీ రోజు ఏదో చేయబోతున్నారు. చెప్పండి, లేదంటే వద్దమ్మా, పడే. అక్క చూడక్క, మా మీద అనుమానంతో మమ్మల్ని తగలబెట్టాలని ఇదిగో పెట్రోల్ పోసింది మా ముగ్గురు మీద. వైదేహి, ఎందుకంత ఆవేశపడుతున్నావు? ఏమైందమ్మా? అత్తయ్య, మీరు నిజం తెలుసుకొని నా బిడ్డ మీద అపోహలన్నీ తొలగించుకున్నారు. కానీ మీ మనసుని కలుషితం చేసిన వీళ్ళ మనసులు ఇంకా కలుషితంగానే ఉన్నాయి. ఇంకా ఆపదలు సృష్టించి నా బిడ్డని శాపమని నమ్మించాలని చూస్తున్నారు. హోలీ రోజు ఏదో ప్లాన్ చేశారత్తయ్య. మన ఊహ కందనిదేదో చాలా పెద్దగా చేయబోతున్నారు. అది చెప్పించటానికే నేను ఇలా చేస్తున్నాను. అయ్యో, అసలు మేమేం ప్లాన్ చేయడం లేదత్తయ్యా. చెప్పలేదంటే చంపేస్తాను. చూస్తున్నారు, చంపడానికి తనుస్తుంటే మమ్మల్ని అంటారేంటత్తయ్యా? ఎలాగో ఆ బిడ్డ వల్ల ఎప్పుడు ప్రాణాల మీదకి వస్తుందా అని ప్రతి క్షణం భయపడుతూ బ్రతుకుతున్నాం. తగలబెట్టేమనండి, ఆ బాధ కూడా లేకుండా పోతుంది. అవును, ఆ పని చెయ్యండి. రోజు మమ్మల్ని అనుమానిస్తూ మీతో మాటలు పడ్డం కంటే ఒకేసారి చచ్చిపోవడమే బెటర్. మీరు చంపే రకం గాని చచ్చే రకం కాదు. మిమ్మల్ని చూస్తుంటే వైదేహి కాదు, నాకు తగలబెట్టాలన్నంత కోపం వస్తుంది. అన్నయ్య, అవును దేవాంశ్, వైదేహి ఆవేశపడటంలో తప్పే లేదు. క్షణానికో కుట్ర, నిమిషానికొక నీచమైన పని భరించి భరించి విసిగిపోయింది వైదేహి. ఆఖరిసారిగా అడుగుతున్నాను, చెప్తారా లేదా? చెప్తాం. వైదేహి, ఈ పాలు తాగమ్మా. ఆపదకాలం ముందుంది. నీకు వచ్చిన పీడకల తొందరలోనే నిజం కాబోతుంది. 3 వారాల పాటు ప్రతి సోమవారం, శుక్రవారం కఠిన ఉపవాస దీక్ష ఉండి అర్ధనారీశ్వరుడు వ్రతం చేయాలి. ఆ ఆది దంపతులే మీ బంధానికి రక్షణగా ఉంటారు. కానీ నువ్వు ఈ దీక్ష తీసుకున్న సంగతి ఎవ్వరికీ తెలియకూడదు. అది మళ్ళీ పెద్ద ఆపదవుతుంది. అందుకే ఈ నిజమనే నిప్పుని నీ గొంతులోనే దాచుకోవాలి. ఏం ఆలోచిస్తున్నావమ్మా? పాలు తీసుకో. పొద్దుట్నుంచి ఏమీ తినలేదు, తాగలేదు కూడా. నా మనవడు బయటికెళ్తూ నా భార్యని బాగా చూసుకోమని మరీ మరీ చెప్పాడు. నువ్వు తాగలేదనుకో మమ్మల్ని ఇంట్లో ఉంచడు. తాగమ్మా. పాలు పొద్దున్నే తాగానమ్మమ్మా. తాగేశావా? ఎప్పుడు? ఇప్పుడే పూజ పూర్తయింది కదా, ఇంతలో ఎప్పుడు తాగావు? ఆయన దేవాంశ్ తాగలేదు అని చెప్పాడు. అవును, పూజ కాకుండా ఎప్పుడు తాగేశావు? అది పూజకు ముందే తాగేశానమ్మమ్మా. పూజలో కూర్చుంటే మళ్ళీ ఆలస్యం అవుతుందని, టైంకి తాకపోతే మళ్ళీ నీరసం వస్తుందని ముందే తాగేశాను. పాలు తాగి కూడా పూజ చేయొచ్చు కదా.
ఎందుకు చేయకూడదు? ముందే తాగి మంచి పని చేసావు. అయినా మళ్ళీ తాగడంలో తప్పులేదు. కుంకుమ పువ్వు కలిపాను, తాగమ్మా. సరే అత్తయ్య, అయితే కాసేపు ఆగి తాగుతాను. మూడు వారాల పాటు ప్రతి సోమవారం శుక్రవారం కఠిన ఉపవాస దీక్ష ఉండి అర్ధనారీశ్వరుడు వ్రతం చేయాలి. ఆ ఆది దంపతులే మీ బంధానికి రక్షణగా ఉంటారు. తినదని చెప్పానా? తినదు చూడండి. భోజనమా? అవునమ్మా, మీ అత్తయ్య నీకోసం నిండుకుండ భోజనం తీసింది. నీకోసం మాత్రమే కాదమ్మా, ఈ ఇంటి వారసుడి కోసం కూడా నువ్వు తినాలి. తినమ్మా. రామ్మా. మీరు ప్రేమ కురిపిస్తున్న సమయంలో దాన్ని పొందే పరిస్థితుల్లో నేను లేను. తినను అంటే తప్పుగా అనుకుంటారు, అలాగని ఉపవాసమని చెప్పలేను. భగవంతుడా, ఏంటి పరీక్ష? ఆపద నుంచి బయటపడాలని చేసే ప్రయత్నానికి కూడా ఆటంకమా? ఆలోచిస్తున్నావేంటమ్మా? తిను, కూర్చో. వద్దత్తయ్య, ఇప్పుడు తినను. భోజనానికి టైం అయింది కదా, తిననంటావేంటి? చెప్పాను కదా, మళ్ళీ నా మనవడొచ్చి నా పెళ్ళానికి టైంకి తిండి పెట్టలేదు అని అంటాడు. తినను అనట్లేదు కదమ్మమ్మ. ఉదయం 2 సార్లు పాలు తాగాను కదా, కడుపు నిండిపోయింది. అందుకే కాసేపు ఆగి తింటాను. మొక్కకు పాలు పోసి మొత్తం తాగేసినట్టు ఎలా కబుర్లు చెప్తుందో చూడండి. ఈ రోజు ఇది దొరికిపోవడం గ్యారంటీ. ఇంకా ఆలోచిస్తున్నావేంటి? పాలు పారబోసిన వీడియో చూపించి నిన్ను అనుమానిస్తోందత్తయ్య అని ఒక్క మాట చెప్పు. చిన్నత్తయ్య, తొందరపడకండి, కొంచెం ఓపిక పట్టండి. ఏం జరుగుతుందో చూద్దాం. సరే అత్తయ్య, నేను గదిలోకి తీసుకువెళ్ళి ఆకలేసినప్పుడు తింటాను. ఇలా ఇవ్వండి. వైదేహి, నా మీద ఏమైనా అనుమానమా? అలా అంటారేంటి అత్తయ్య? మీ మీద నాకు అనుమానం ఏంటి? అలాంటిదేమీ లేదు. అవును కౌసల్య, నీ మీద అనుమానం ఎందుకుంటుంది? ఏమో అత్తయ్య, ఒకప్పుడు కడుపులో పిండాన్ని తీసేయాలని చూశాను. ఇప్పుడు మారానంటే ఇంకా నమ్మకం కుదరడం లేదేమో. మీరు మారినందుకు నేను బావ ఎంత సంతోషించామో తెలుసా? కానీ మాటల్లో తెలుస్తుంది, చేతల్లో తెలియడం లేదు వైదేహి. ఇంతకు ముందు పాలిస్తే ముందే తాగేశాను అన్నావు. బలవంతం చేస్తే ఏదో తప్పదు అన్నట్టు తీసుకున్నావు. అది కూడా నా ముందు తాగకుండా తీసుకెళ్లిపోయావు. ఇప్పుడు భోజనం కూడా ఇక్కడ తినకుండా తీసుకెళ్తున్నావు. ఏమనుకోవాలి? అత్తయ్య, మీరేదేదో ఊహించుకుంటున్నారు. అలాంటిదేం లేదత్తయ్య. లేకపోతే మరొచ్చి భోజనం చెయ్యి. ఆకలిగా లేదని చెప్పాను కదా అత్తయ్య. ఎంత ఆకలిస్తే అంతే తిను. నా మీద నీకు అనుమానం లేకపోతే కనీసం ఒక్క ముద్దైనా తిను. తర్వాత ఆకలేసినప్పుడు మిగతా తిను. తినమ్మా, నీకోసం అంత ప్రేమగా అన్నం పెడితే తిననంటే ఎలా? అయ్యో అమ్మమ్మ, మీకెలా చెప్పాలి? బలవంతంగా ఒక్క ముద్ద తిన్నా వాంతులొచ్చేస్తాయి. తర్వాత కడుపులో బిడ్డతో మీకు తెలిసిందే కదా. అత్తయ్య, మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నారు. అలాంటిదేమీ లేదు, నన్ను నమ్మండి. వదిలే కౌసల్య, ఏమీ లేదంటోంది కదా. బలవంతంగా ఎందుకు తినిపించడం? తనకెప్పుడు తినాలనిపిస్తే అప్పుడే తినని. తీసుకువెళ్ళు వైదేహి.
నమ్మాను. ఏం చేసినా నా బిడ్డకేమైపోతుందోననే భయంతోనే చేశాను. కానీ తర్వాత అర్థం చేసుకున్నాను కదా, ద్వేషాన్ని మనసులో ఉంచుకుని ప్రేమని పంచటం నాకు చేత కాదు. మనసులో ఏదుంటే అదే బయటకొస్తుంది. ఇప్పుడు ఈ ఇంటికి వారసత్వం కావాలి. నా భర్త ఆశ నెరవేరాలి. అదే నా ఆరాటం. అది అర్థం చేసుకోకుండా నన్నెలా అనుమానించావు? అయ్యో అత్తయ్య, నాకు మీ మీద ఎలాంటి అనుమానం లేదు. దయచేసి నన్ను నమ్మండి. అయితే ఎందుకు తినకుండా అన్నం నేలపాలు చేసావు?